ప్రైజ్ ద లార్డ్. బిజీగా ఉన్నారా? మీ పనులన్నీ చకచకా అయిపోతున్నాయా? అయితే ఈ పనుల మధ్యలో మీ అందరితో కొన్ని మాటలు నేను షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, దేవుని మాటకు మన విధేయత ఎంతవరకు ఉంది, ఎంత ఒబీడియన్స్ని మనం చూపించగలుగుతున్నాం ఆయన మాటను. మనము ఈ విధేయత గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో చాలా ఉదాహరణలు మనకు వస్తాయి, చాలా ఉదాహరణలను మనం చూడగలుగుతాం. కానీ ప్రాధాన్యంగా అబ్రహాము గారు చాలా చక్కటి విధేయతను మనము చూపించినట్లుగా చూస్తాం. చూడండి, దేవుడు నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల నుండి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన మారు మాట మాట్లాడకుండా, ప్రశ్నలు వేయకుండా, డౌట్ని తన మనసులో పెట్టకుండా దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారముగా విధేయతను చూపించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విధేయత ఎలా ఉంది? దేవుని మాటను మనం వింటున్నాము, విని దాని విధేయతను, దానిని కార్యరూపకంగా చేయటానికి ఎంతవరకు మనం విధేయత చూపించగలుగుతున్నాం? చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుమును, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయుష్యువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగచేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయము పలక మీద వాటిని రాసుకొనుము. చూసారా, వీటన్నిటినీ నీ హృదయమును పలక మీద రాసుకొనుము. ఫస్ట్ ఏమంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుమును. అంటే ఆయన ఉపదేశము మనము మరవకూడదు. ఆయన ఉపదేశమును మనము వినాలి, విని దాని ప్రకారముగా విధేయతను చూపించాలి. అప్పుడు నిజంగా దేవుడికి ఎంత గొప్పగా మరి దీవిస్తా అన్నాడు, దీర్ఘాయుష్యుని ఇస్తా అన్నాడు, సుఖ జీవితాన్ని ఇస్తా అన్నాడు. ఎప్పుడు? ఆయన మాటను విని ఆ మాటకు విధేయతను చూపించినప్పుడు. రండి, మన బిజీ లైఫ్లో, మన యొక్క ఈ ఏమంటారు, కష్టతరమైనటువంటి స్థితులలో కూడా, మన పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నప్పుడు కూడా ఒక్కసారి దేవుని మాటను జ్ఞాపకం చేసుకొని ఎంత విధేయతను మనం చూపించగలుగుతున్నాం అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.